మీ సమీర్ వన్. ఏంటి ఎలా ఉన్నారు అందరూ? అంత బాగానా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ నా హార్ట్ఫుల్ కృతజ్ఞతలు. అండ్ నన్ను ఇంతగా ఆదరించిన మీకు ఇంకోసారి హృదయపూర్వక కృతజ్ఞతలు. అండ్ నేను దాదాపు యూట్యూబ్లోకి వచ్చి ఇప్పటికీ దాదాపు 2 సంవత్సరాలు కంప్లీట్ అయింది. 3వ సంవత్సరం మొన్న మే 3తో. 2 సంవత్సరాల క్రితం మే 3కి మామిర్చి రిలీజ్ అయింది. సెన్సేషనల్, బాగా ఆదరించారు. అండ్ నెక్స్ట్ జాగీర్, అంతా మనదే, రెక్కల పక్షులు, ఇలా దాదాపు అన్ని షార్ట్ ఫిల్మ్స్ని ఇంతగా ఆదరించిన మీకు అండ్ నేను ఈరోజు మీ ముందుకు రావడానికి ఇదే కారణం. మీకు స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకుందామని ఈ ప్రోగ్రామ్ అరేంజ్ చేశాను. అండ్ ఈ విషయం ఏంటంటే, ఇక నా షార్ట్ ఫిల్మ్స్లో నాకు బాగా ఫస్ట్ ఫిలిం జాగీర్. ఇప్పుడు ఇంకా మనకి కెమెరా టచ్ ఏమిటి తెలియదు, ఏదో చెయ్యాలి, సినిమా ఏదైనా తీయాలి అని తపనే తప్ప అది ఎలా తీయాలి అది ఏం తెలీదు. ఆ తపనతోనే అనమాట ఎంత పెద్ద వృక్షమైన ఒక చిన్న విత్తనంతోనే మొలకెత్తి పెరిగి మహావృక్షం కింద మారుతుంది. అప్పుడు మొక్క కూడా కాదు, జస్ట్ విత్తనం పడింది జాగీర్ మూవీ ఆ షార్ట్ ఫిల్మ్ అప్పుడు. అండ్ అంతకుముందు కూడా చేసాం కానీ ఇంకా గోవిందహరి. అండ్ నెక్స్ట్ జాగీర్ కాన్సెప్ట్ వచ్చేసి డబ్బుకి మనిషికి, ఇప్పుడు ప్రపంచం మొత్తం డబ్బుతో ముడిపడి ఎలా నడుస్తుంది. డబ్బు కంటే మనిషే, నేను నమ్మే సిద్ధాంతం అదే. ఎందుకంటే డబ్బు ఏం చేసుకుంటారు? డబ్బు జస్ట్ బతకడానికి అవసరమే తప్ప డబ్బే జీవితం అవసరం కాకూడదు. అర్థమైందా? జస్ట్ మన అవసరాలు వాడుకోవాలి, వదిలేదు ఆ డబ్బు, అంతే. అర్థమైందా? డబ్బు కోసమే నీచంగా మన క్యారెక్టర్ దిగజార్చుకోవటం ఇలాంటివి. ఒక పొలం నేపథ్యంలో సాగే ఆ బ్యాక్డ్రాప్లో జాగీర్ అని దాన్ని చాలా బాగా వచ్చే డైలాగ్స్, కిర్రాక్ కేక, దమ్మాక కిరాకి. అండ్ నెక్స్ట్ మామిర్చి, మాస్ఫుల్ ఎమోషన్స్ కానీ అది లవ్ గురించి ప్రాణాలు తీసుకోవటం అండ్ తీయటం, ఇలాంటి ధైర్యం లేక ఓ ఊరికి చూసినామంటే ప్రేమించేయడం, అంత ధైర్యం ఉందా? దాన్ని సాధించుకోగలమన్న ధైర్యం అది ఉండాలి. అది లేనప్పుడు అమ్మాయిల జోలికి వెళ్ళకూడదు, ప్రేమ జోలికి వెళ్ళకూడదు. ఆ నేపథ్యంలో రాసుకున్నాం కదా, అది మామిర్చి. దాన్ని నేను యాక్చువల్లీ అది నాకు సినిమా కోసం రాసుకున్న కథని షార్ట్ చేసుకొని నేను మామిర్చి కింద చేశాను. అండ్ ఫ్యూచర్లో మీ ఎంకరేజ్మెంట్తో, దేవుడి దయ వల్ల అండ్ మీ ఆశీర్వాదం వల్ల నేను డైరెక్టర్ని అయితే మామిర్చి ఖచ్చితంగా మీ ముందు ప్రజెంట్ చేస్తాను. అండ్ ఇక రెక్కల పక్షులు, అనాథలు. ఒక తల్లిదండ్రులను కోల్పోయిన ఒక అనాథ, చదువుకోవాలని ఆసక్తి తపన ఉండి కూడా కానీ తనకి సహాయం చేసేవాళ్ళు కానీ ఎవరు రాక, అదృష్టాన్ని ఒకరు వచ్చి సహాయం చేస్తానని చెప్పి తర్వాత వెళ్ళి చాలా రోజులు గ్యాప్ ఎదురు చూసి చివరికి అతని మీద నమ్మకం కాకుండా మనుషులు టోటల్ మనుషుల మీద నమ్మకం పోయి చావడానికి మనస్తాపం చెంది వెళ్ళిన ఒక విద్యారాజు అనే బాలుడు చుట్టూ తిరిగే కదా రెక్కల పక్షులు. సహాయం కోసం మనం ఎదురు చూడకూడదు, మనిషికి మనిషి సహాయం కోసం ఎదురు చూసేంత పరిస్థితి ఈ సమాజం దిగజారకూడదు అనే ఆలోచనతో రాసుకున్నాం కదా అది రెక్కల పక్షులు. అది కూడా చాలా బాగా ఆదరించారు. అండ్ నెక్స్ట్ ఈ మధ్యన నేను విద్యా సమాజ్ చేశాను. విద్యా సమాజ్ ఏంటంటే మన మోదీ గారు, ప్రధానమంత్రి గారు, మన ప్రధాని గారు చెప్పారు, దేశం శుభ్రంగా ఉండాలంటే స్వచ్ఛ భారత్ స్వచ్ఛ భారత్ స్వచ్ఛ భారత్. ఎక్కడ చూసినా ఇదే గోవా, స్వచ్ఛ భారత్ స్వచ్ఛ భారత్ స్వచ్ఛ భారత్. ఏంటి సెలబ్రిటీలు కానీ సొల్లుగాళ్ళ వరకు చీపులు పట్టుకొని రోడ్డు మీదకి వచ్చేయటం, ఫోటోలు పిక్స్ తీసుకోవడం, ఫేస్బుక్లో ట్విట్టర్లో అప్లోడ్ చేసుకోవటాలు. ఇదేనా స్వచ్ఛ భారత్ అంటే? ఇదేనా స్వచ్ఛ భారత్ అంటే అంటున్నాం. అండ్ నెక్స్ట్ ఓకే, దేశం శుభ్రంగా ఉండాలి, దేశం శుభ్రంగా ఉంటే మనం ఆరోగ్యం ఉంటాం. ఓకే, దేశం శుభ్రంగా ఉంటే మనం ఆరోగ్యం ఉంటాం. ఓకే, కానీ దేశం కూడా శుభ్రంగా సరిపోద్దా? మనిషి శుభ్రంగా ఉండాలా వద్దా? మనిషి అంటే ఇక్కడ వ్యక్తిత్వం, మనిషి నడవడిక, మనిషి ప్రవర్తన, ఇవన్నీ ఒకే ఒక దానిపై ఆధారపడి ఉంటాయి.
ఒక మనిషిని గొప్ప వ్యక్తిత్వం గల వ్యక్తిగా మార్చే శక్తి మాత్రం ఒక విద్యకే ఉంది. దట్ ఈస్ ఎడ్యుకేషన్ సిస్టమ్. ఎడ్యుకేషన్ సిస్టమ్ కరెక్ట్గా ఉంటే సొసైటీ కరెక్ట్గా ఉంటుంది. అలాంటి ఎడ్యుకేషన్ సిస్టమ్ కరెక్ట్గా ఉండాలంటే ఏం బాగుంది? ముందు అందరు చదువుకోవాలి. ఏడ చదువుకుంటున్నారు? ఇంకా బాల కార్మికుల వ్యవస్థ నశించలేదు. చాలామంది ఉన్నారు రోడ్ల మీద ఊడుస్తూ, టీ షాపుల్లోనో ఆ సైకిల్ షాపుల్లో మెకానిక్ గాను ఇప్పటి నుంచే. కాబట్టి అందరూ చదువుకోవాలి. బాల కార్మికులు ఏదైనా చదువు మీ దృష్టిలో ఎక్కడైనా బాల కార్మికులు కనిపిస్తే చూసి అలా వదిలేకుండా స్కూల్లో చేర్పించే ప్రయత్నం చేయండి. ప్రయత్నం కాదు, చేర్పించేయండి. మీరు ఎంతో దేశసేవ, ఎంతో గాంధీలు వాళ్ళ గురించి చెప్పుకున్నాం కదా, మీ గురించి కొంతైనా చెప్పుకుంటారు. అది తప్పకుండా ష్యూర్. అర్థమైంది కదా? అది దేశం శుభ్రంగా ఉండాలంటే స్వచ్ఛ భారత్ ఉంది. ఈ సొసైటీ శుభ్రంగా, సొసైటీ బాగుండాలంటే ఏం బాగుండాలి? ఎడ్యుకేషన్ సిస్టమ్ బాగుండాలి. అంటే దానికి మనం పెట్టుకున్న పేరే విద్యా సమాజ్. మరి విద్యా సమాజ్లో మీరు పాల్గొంటారా? కాదు, పాల్గొంటున్నాం అని అంటారు కదా మీరు. ఓకే, ఎవరు మీరు? భారతీయులు. దట్ ఈస్ ఇండియా. అండ్ నెక్స్ట్, ఇక ఈ మధ్య ఈ లైఫ్ ఇంతే. లైఫ్ అంటేనే ప్రాబ్లమ్స్, వాటిని సాల్వ్ చేసుకోవాలి. లైఫ్ అంటేనే రిస్క్, దాన్ని ఫేస్ చేయాలి. లైఫ్ అంటేనే సక్సెస్ ఈక్వల్ ఫెయిల్యూర్. ఈ రెండింటిని ఈక్వల్గా తీసుకోవటమే లైఫ్. అందుకే ఈ లైఫ్ ఇంతే. ఈ బ్యాక్గ్రౌండ్లో ఎప్పుడు నేను ఫస్ట్ రావాలి. ఇప్పుడున్న యువతకి బాగా ఫ్యాషన్ అయిపోయిందంటే ఏ చిన్నదానికి కూడా మనసుకి సర్ది చెప్పుకోలేక సూసైడ్. ఎక్కడ చూసిన పేపర్లో రోజు ఏదో ఒక కారణం కావచ్చు. చివరికి కడుపులు నొప్పి అనే కారణంతో కూడా ఆత్మహత్యలు బాగా పెరిగిపోయినాయి మెయిన్ యువత. కాబట్టి ఈ కథలో వాడు ఫస్ట్ ర్యాంక్కి ఒక్క మార్క్ తగ్గినందుకు దానికి వాడు చావడానికి వెళ్ళటం, ఈ బ్యాక్గ్రౌండ్లో అనుకున్నాం కదా. అది ఈ లైఫ్ ఇంతే. లైఫ్ గురించి, సక్సెస్ గురించి, టోటల్ అసలు లైఫ్ అంటే ఏంటో ఈ లైఫ్ ఇంతలో చూపించాం. అండ్ నెక్స్ట్ ఇక డబ్ల్యూ మిమ్మల్ని ఎంతగానో థ్రిల్ చేసిందో వేరేనా చెప్పాలా? అది మీరు రిజల్ట్ యూట్యూబ్లోనే మీరు చెప్పేశారు నాకు. అండ్ నెక్స్ట్ ఏంటంటే డబ్ల్యూ ఒక బుక్, సరదాగా డబ్ల్యూ అనే బుక్ రాసుకుంటున్నాం. అవునా, ఒక పిల్లాడు తన ఫ్రెండ్స్తోనే కూర్చొని ఆ బుక్లో తను రాసుకున్న క్యారెక్టర్స్కి వాళ్ళని ఇమాజిన్ చేసుకోమని అలా ఇమాజిన్ తీసుకెళ్ళి సరదాగా మిమ్మల్ని ఎంటర్టైన్ చేసి థ్రిల్లింగ్ చేస్తాడు. ఆ నేపథ్యంలో W1 దాన్ని కంటిన్యూ W2 వచ్చింది. 3తో ఈ డబ్ల్యూ సిరీస్ ఎండ్ అవుతుంది అనమాట. 3 కూడా త్వరలోనే మేము తేవడానికి నేను షూర్గా ఓకే ట్రై చేస్తాను. అండ్ నెక్స్ట్ ఇక నాకు నచ్చిన డైరెక్టర్స్ ఉంటారా, మా గురుగారు పూరి గారు. ఆయన దగ్గర అసిస్టెంట్ కోసం 20 ప్రయత్నాలు చేస్తున్నాను, 1000 కాళ్ళతో ఎదురు చూస్తున్నాను. గురువుగారి దగ్గర